హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈరోజు నేను మీ అందరికీ నోరూరించే స్పైసీ మిరపకాయ బజ్జీని ఈవినింగ్ స్నాక్గా చేసుకున్నానండి. అండ్ మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయండి. మిరపకాయ బజ్జీ అంటే అందరికీ ఇష్టమే కదండి. అండ్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఇక్కడ ఏం లేదండి, మనకి కప్ చూపించా కదా, ఆ కప్తో 2 కప్స్ శనగపిండి తీసుకోవాలండి. మనం తినే కారానికి తగ్గట్టు మనం రెడ్ చిల్లీ అనేది యాడ్ చేసుకోవాలి, లేదా 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ వేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ చూసారు కదా, సాల్ట్ కూడా అంటే సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెమే వేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే ఒక కొంచెమే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. మనం దీన్ని ఏం చేయాలంటే ప్లమ్స్ ఏమీ లేకుండా, అంటే గడ్డలు ఉంటాయి కదండి శనగపిండి, గడ్డలు లేకుండా మనం బాగా మొత్తం పౌడర్లా చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇలా మనం మొత్తం పౌడర్లా చేసుకోవాలండి. దీనికి ఏం లేదు, మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. మరీ మనం నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనము మన ఇడ్లీ బ్యాటర్ లాగా కొంచెం టైట్గానే కలుపుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, నేను మిరపకాయ బజ్జీకి పచ్చిమిర్చి అనేది కడిగి బాగా ఆరబెట్టుకున్నానండి, తడి ఉండకూడదు. అండ్ ఇక్కడ చూసారా, నేను ఫస్ట్ చూపిస్తున్నాను. అండ్ ఆయిల్లో ఇలా డిప్ చేసుకోవాలండి. ఫస్ట్ మిరపకాయ బజ్జీలు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు అట్లా పిండిలోనే ముంచి వేసేస్తారండి, అలా చేయకూడదు. అండ్ ఇక్కడ చూసారా, ఫస్ట్ పచ్చిమిర్చి అన్నీ మొత్తం మనము ఇలా ఆయిల్లోనే డిప్ చేసేసి ఫస్ట్ ఫ్రై చేసి తీసుకోవాలండి. ఫ్రై చేసి తీసుకున్నాక మనము మిరపకాయ బజ్జీకి పిండి రెడీ చేసుకున్నాం కదండి. ఈ పిండి ఇక్కడ చూసారా, ఇలా బ్యాటర్ లాగా మనము టైట్గా కలుపుకోవాలండి పిండి. అండ్ ఇలా మొత్తం మిరపకాయకి మొత్తం పిండి అనేది అంటుకోవాలండి ఫుల్గా. అంటే అంటుకున్నప్పుడే కదా మనకి బాగా కొంచెం బాగుంటుంది చూసేదానికి కూడా. అండ్ ఇక్కడ చూసారా, ఇలా మనం పిండి మొత్తము కలుపుకోవాలండి చేత్తోనే. అండ్ ఇక్కడ చూసారు కదా, నేనైతే కలిపేసానండి. ఇప్పుడు మనం దీన్ని బానెట్లో ఆయిల్లో డిప్ చేసుకోవాలండి, ఓకేనా? అని చెప్పా కదండి, మనం పచ్చిమిర్చి బాగా కడిగి ఆరబెట్టుకున్నాక ఏం చేయాలంటే ఫస్ట్ దానిపైన ఘాటు పెట్టుకోవాలండి, లేదా మనం ఆయిల్లో డిప్ చేసినప్పుడు చిట్లి ఆయిల్ మన మీద పడే అవకాశాలు ఉన్నాయండి. అందుకనేసి చెప్తున్నాను, మేము చెప్పలేదు కదా ఇంతకుముందు, అండ్ ఇప్పుడు చెప్తున్నాను అండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇలా నేనైతే అండి 1 బై 1 అంటే నేను ఒక 6 తీసుకున్నాను పచ్చిమిర్చి బజ్జీవి 6 తీసుకున్నానండి టోటల్గా. అవైతే చూసారు, నాకైతే 5 మినిట్స్లో అయిపోయిందండి ఈ పని. ఇక్కడ చూసారు కదండి, ఇలా నేను 2 సార్లుగా వేసానండి, 3గా వేసానన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదండి, నేనైతే మొత్తం వేయించేసాను అనమాట, పక్కకు తీసి పెట్టుకున్నానండి. అండ్ మనం ఫస్ట్ చెప్పాను కదా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటామని, సేమ్ మళ్ళీ దాని మీదే ఇలా అంటే ఆయిల్లో మనం డిప్ చేసాం కదా, సేమ్ అలాగే మళ్ళీ దీని మీద ఇలా ఫస్ట్ చేసిన దాని మీద మళ్ళీ మనం ఒకసారి ఘాటు పెట్టి ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నాక మనము రెడీ చేసుకున్న దాన్ని అది ఏం లేదండి, రెడీ చేసుకున్న దాన్ని అలా దాంట్లోకి కూర్చుకోవాలండి. అండ్ నేను ఎలా దాన్ని రెడీ చేసుకున్నాను కూడా చూపిస్తానండి. మనం నిజంగా అండి అసలు ఎంత టేస్ట్ వచ్చిందంటే, మనం బయట తింటాం కదండి, సేమ్ అలాగే ఉందండి. అసలు చాలా బాగుందండి, నిజంగా సూపర్ టేస్ట్ అనమాట చెప్పడానికైతే మాత్రము. దీనికి ఏం లేదండి, అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అని చెప్పాను కదా, నేను అది ఎలా రెడీ చేసుకుంటానో చెప్తానని. దానికి ఏం లేదండి, 1 కప్పు మనం ఆనియన్స్ తీసుకోవాలన్నమాట. దాన్ని చాలా అంటే డైమండ్ లాగా, అంటే డైమండ్ షేప్లో చాలా చిన్నవిగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, అండ్ అలా కట్ చేసుకున్నాక నాకు ఆ పిండి మిగిలిందనమాట. మనం బజ్జీకి వేసాం కదా, ఆ పిండితోనే నేను కారాస్ వేసుకున్నానండి. ఇలాగా సేమ్ అది కూడా కారాస్ వేసుకోవాలి. మనం వేరుశెనగకాయలు వేయించుకోవాలండి, ఆయిల్లోనే డిప్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టి తీసుకోవాలండి. అండ్ ఆ వేరుశెనగకాయలు కూడా తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలంటే ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలండి.
అని చెప్పా కదండీ! ధనియా పౌడర్ వేసుకోవాలనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోవాలండి. గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ఏసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొత్తిమీర అయితే బాగా చాలా చిన్నవిగా చాప్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే మనకి దీనిలోకి కలిసిపోతుందండి మొత్తము. లాస్ట్ వచ్చేసి మనం కొంచెం సాల్ట్ అంటే ఆల్రెడీ మనం పిండిలో వేసాం కదా! దీనికి తగ్గట్టు లైట్‌గా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. దీని మీద ఏం చేయాలంటే మనం నిమ్మపండు కూడా పిండుకోవచ్చండి. నేనైతే చూసుకోలేదు. కట్ చేసి పెట్టేసాను నిమ్మపండు ఆల్రెడీ. కానీ అవి కిచెన్‌లో ఉండిపోయాయండి. అందుకనేసి చూపించలేదు. మీకు లాస్ట్‌లో చూపిస్తానండి. అండ్ ఇక్కడ చూసారు కదా! నేనైతే వాటికి దానికి ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ తీసుకోవాలండి. నెక్స్ట్ సాల్ట్ దానికి తగ్గట్టు అంటే రుచికి తగ్గట్టు మనం సాల్ట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా హాఫ్ స్పూన్ అండి. అండ్ వేరుశెనగకాయలు కూడా మనం చెప్పా కదా! ఆయిల్‌లో డిప్ చేసుకొని ఇలా ఫ్రై చేసి తీసి పెట్టుకోవాలండి. 1 కప్పు దీనికైతే ఖచ్చితంగా 1 కప్పు మనకు ఆనియన్స్ అనేవి పడతాయండి. అండ్ కారాస్ కూడా నాకు శనగపిండే మిగిలింది. దాంతోనే కారాస్ వేసుకున్నాను. అండ్ కొత్తిమీర కూడా తీసుకోవాలండి. ఇలా చూసారు కదా! నేనైతే ఇలా మొత్తం కూర్చి పెట్టుకున్నానండి. చాలా ఎంత బాగున్నాయి చూసారా? సూపర్ టేస్ట్ అనమాట అండి నిజంగానే చెప్పాలంటే. అండ్ వీటిపైనే మనం ఏం చేయాలంటే ఇంకొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి. అట్లా కొత్తిమీర గార్నిష్ చేసుకొని సూపర్ అండి. అండ్ ఇక్కడ చూసారు కదా! నిమ్మపండు కూడా ఇలా కట్ చేసుకొని మనం లైట్‌గా స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూసారు కదండీ! మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇక్కడ చూసారు కదండీ! మేము ఆఫ్టర్‌నూన్ బయటెళ్ళామండి. కొంచెం పని ఉండిందనమాట. మీకు చెప్తానులెండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా. అండ్ మేమైతే ఏం లేదండి కొంచెం పని ఉండిందనేసి బయటెళ్ళామండి. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇక్కడ చూసారా అండి చెట్లు ఎంత బాగున్నాయో అసలు. అంటే ఇక్కడంతా ఫ్లైఓవర్ కడుతున్నారండి. అంటే ఇంకా వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకొచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్‌లో రిలయన్స్ మార్ట్ ఉందండి. అసలు చాలా బాగుంటుందండి రిలయన్స్ మార్ట్ కూడా. ఆఫర్స్ అనేవి బాగున్నాయన్నమాట అక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే. అండ్ దాని పక్కనే మనకి హోటల్ వస్తుందండి. చాలా బాగుంటుంది కెన్సెస్ హోటల్ కూడా. అండ్ ఇక్కడ ఏమంటే మినర్వా అండి. సారీ మినర్వా గ్రాండ్ అనమాట అది హోటలు. అండ్ దీని పక్కనే మనకి ఒక ఎగ్జిబిషన్ జరుగుతుందండి. అని చెప్పా కదండీ! అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుందనమాట. అంటే నేనైతే వెళ్ళలేదండి. జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతుందండి ఎగ్జిబిషను. అండ్ ఇక్కడ చూసారు కదా! చాలా బాగా చేస్తున్నారండి. అండ్ ఇదైతే నైట్ చూస్తే మాత్రం ఫుల్ లైటింగ్స్ ఉంటాయండి. చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడైతే నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.
ఇక్కడ చూసారా అండి, ఇదైతే తిరుపతి రైల్వే స్టేషన్ అండి. చూసారా అసలు ఎంత బోసిగా ఉందో. నాకైతే అండి విసుగ్గా ఉండి ఇంట్లో ఇంట్లో ఉండి ఉండి చాలా విసుగేస్తుందండి. అసలు ఎప్పుడెప్పుడు ఎక్కడికైనా వెళ్దామా అనిపిస్తుందనమాట. అండ్ ఈ పక్కనంతా హోటల్స్ వస్తాయండి. ఇక్కడ కూడా చాలా బాగుంటాయండి. ఫుడ్ కానీ కాఫీ కానీ చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ చూసారు కదా మన రైల్వే స్టేషన్ అండి ఇదైతే, అంటే తిరుపతిలో రైల్వే స్టేషన్ అండి. అండ్ ఇక్కడ చూసారా అండి, ఇదైతే వాటర్ క్యాండిల్ అండి. అప్లోడ్ చేశారనమాట. చాలా బాగుంది కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. టేక్ కేర్, బాయ్. ఓకేనా.